ప్రైజ్ తిలాడు అందరికీ. ఈ బాటిల్ చూసారా, బాగుంది కదా, ఒకసారి చూడండి. ఇక్కడ ఒక నేమ్ ఉంది కదా, ఆ నేమ్ ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి, ఆ నేమ్ ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకొకటి, ఆ నేమ్ తెలిసిన వాళ్ళకి ఈ బాటిల్ ఎక్కడిదో కూడా తెలుస్తుంది. సో ఈ బాటిల్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అయితే ఈ బాటిల్ ఎవరిది? ఇప్పుడు నాది బాటిల్. ఎంతో ఇష్టంగా, ఎంతో ప్రేమగా డబ్బులు పెట్టి ఈ బాటిల్ నేను కొనుక్కున్నాను, అంత ఇష్టంగా కొనుక్కున్నాను. అయితే ఈ బాటిల్ ఎవరైనా మురికి నీళ్ళు పోసినా, లేదంటే బాటిల్ని మురికి చేసినా ఈ బాటిల్ నేను పడేస్తానా? పడేయను. ఎందుకంటే ఎంతో ప్రేమగా నేను డబ్బులు పెట్టి ఈ బాటిల్ని ఇష్టంగా కొనుక్కున్నాను కాబట్టి బాటిల్ నేను పడేయను. ఏం చేస్తాను, వేడి నీళ్ళు వేసి సర్ఫ్ వేసి మంచిగా నీట్గా కడుక్కొని దీన్ని నీట్గా క్లీన్ చేసుకొని బాటిల్ వాడుకుంటానే తప్ప బాటిల్ నేను పడేయను. అలా సో ఎంతో ప్రేమగా కొనుక్కున్నాను కాబట్టి ఈ బాటిల్ నేను పడేయను కదా. అదేవిధంగా దేవుడు కూడా ఎంతో ప్రేమగా తన రక్తాన్ని ఇచ్చి తన ప్రాణాన్ని ధారపోసి మనల్ని కొనుక్కున్నాడు. అలాంటి దేవుడు మనల్ని ఎలా త్రోసివేస్తాడు? ఇవాళ రేపు చాలామంది మా జీవితాలు మురికిమయమైపోయినాయి, అంటే పాపంతో నిండి ఉన్నాయి, పాపపు ఆలోచనలతో నేను వెళ్తున్నాను, పాపంలో జీవిస్తున్నాను, దేవుడు నన్ను తోసివేస్తాడేమో, దేవుడు నన్ను తృణీకరిస్తాడేమో, దేవుడు నన్ను దూరం పెడతాడేమో అని బాధపడే వాళ్ళకు నేను చెప్తున్నాను, మీరు ఎలాంటి పాపంలో ఉన్నా, ఎంత తప్పుడు పనులు చేసినా మీరున్న చోటనే మోకరించి పశ్చాత్తాపపడండి, దేవుణ్ణి క్షమించుమని అడగండి, దేవుడి దగ్గర మోకరిల్లి ప్రార్థించండి, కన్నీటితో ప్రార్థించండి, దేవా నన్ను క్షమించు, ఇక నుంచి నేను అలాంటి తప్పులు చేయను, అలాంటి తప్పుడు మార్గంలో వెళ్ళను, ఆ పాపం జోలికి నేను వెళ్ళను అని చెప్పి దేవునికి హామీ ఇవ్వండి. అలా ఇచ్చి దేవునికి మాట ఇచ్చి మాట ప్రకారం నిలబడి చూడండి, మీ జీవితాలు దేవుడు ఖచ్చితంగా మారుస్తాడు. మీరు ఈ మాట నమ్మినట్లయితే కామెంట్ బాక్స్లో ఆమెన్ అని టైప్ చేయండి.